స్పెషల్ డిబేట్. నేను మీ సంధ్య. ప్రస్తుతం జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్ గురించి ఎక్కడైనా చర్చ కొనసాగుతూనే ఉంది. ఏంటి రిజల్ట్, ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్? ఒక దగ్గర కాంగ్రెస్ వచ్చింది, ఇంకొక దగ్గర బీజేపీ కూటమి వచ్చింది. ఎవరి ప్లస్లు ఏంటి, ఎవరి మైనస్లు ఏంటి అన్న అంశానికి సంబంధించి పక్కన పెడితే, మహారాష్ట్రకు సంబంధించి రిజల్ట్ అయితే ప్రస్తుతం తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగా మహారాష్ట్ర ఎన్నికలు నిలిచాయి, బీజేపీ సత్తా మరొకసారి బయటపడింది అంటూ తెలంగాణ బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మరి మహారాష్ట్రలో గెలిస్తే తెలంగాణలో ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు? రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతోంది? ఇక దూకుడు తగ్గదు అన్న నిదర్శనంగా ప్రస్తుతం మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్స్ని బీజేపీ చూస్తుందా? మరి జార్ఖండ్లో నెగ్గకపోవడాన్ని ఎలా దాన్ని జడ్జిఫై చేసుకోబోతున్నారన్న అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ లీడర్ చెల్లా నారాయణ గారు ప్రస్తుతం లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మనం తెలుసుకుందాం. నారాయణ గారు నమస్తే అండి. ముందుగా ఒకదానికి కంగ్రాచులేషన్స్, మరి ఇంకొక దానికి ఏం చెప్పాలన్నది మీరే క్లారిటీ ఇవ్వాలి. మహారాష్ట్ర జార్ఖండ్ రెండు రిజల్ట్, ఒక దగ్గర ప్లస్ ఇంకొక దగ్గర మైనస్. ఫస్ట్ దేని గురించి మాట్లాడతారు? ప్లస్ గురించి మాట్లాడతారా, మైనస్ గురించి మాట్లాడతారా? మహారాష్ట్ర గురించి మాట్లాడు చెప్పండి. ఎందుకంటే గెలుపు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దాని గురించే ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నా. మామూలు గెలుపు కాదు, 90% ఓటర్ సపోర్ట్ తోటి గెలిచినటువంటి గెలుపు. ఇది చరిత్రలో కనివిని ఎరిగినటువంటి గెలుపు ఇది. ఎందుకంటే దాదాపుగా 234 సీట్లతోటి అవుట్ ఆఫ్ 288 కు 234 గెలవడం అంటే మామూలు విషయం కాదు. దశాబ్ద కాలంలో ఎప్పుడు కూడా ఈ గెలుపు ఎవరికి జరగలేదు. ఇది మోడీ చరిస్మాతో గెలిచినటువంటి గెలుపు. మోడీ గారు కేంద్రంలో ఉండి ఈనాడు ప్రజలను అన్ని రకాల అభివృద్ధి చేస్తున్న కార్యక్రమం లోపల జరుగుతున్నటువంటి గెలుపు ఇది. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద గెలుపు ఊహించని, అంటే సర్వే టీములో కూడా దొరకనటువంటి గెలుపు. ఈనాడు ప్రజలు ఒకటే కోరుకుంటా ఉన్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే అభివృద్ధి జరుగుతుంది. ఈనాడు ప్రాంతీయ పార్టీలు కలుపుకొని, మోడీ గారు ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ప్రజలకు దగ్గరై ప్రజలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ మన్నలను పొందడం కోసం ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఇస్తే ఆ రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుంది కనుక ఈనాడు రైల్వే చూడండి, అనేకమైనటువంటి అభివృద్ధి జరిగింది. అంటే ఒక ఎయిర్పోర్ట్లను తలదన్నే విధంగా రైల్వేస్ డెవలప్ అయినాయి, అదేవిధంగా నేషనల్ హైవేస్ డెవలప్ అయినాయి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పిఎం సడక్ యోజన రోడ్లతోటి చాలా కమ్యూనికేషన్ డెవలప్ అయింది కనుక రైతుల పరంగా కూడా ఏదో ఉచిత హామీలు ఇచ్చి మోసం చేయకుండా ఈనాడు గెలిచినటువంటి పరిస్థితి. ఈనాడు హిందూ ధర్మం గెలిచింది, ఈనాడు సనాతన ధర్మం గెలిచింది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, మహారాష్ట్ర మా తెలంగాణకి బార్డర్. ఈనాడు ట్రైన్లో పోవాలన్నా, బై రోడ్ పోవాలన్నా మహారాష్ట్రకు వీళ్ళ కనెక్టివిటీ పక్క సంబంధాలు ఉన్నాయి. అక్కడ రైతులు ఇక్కడికి వస్తారు, ఇక్కడ రైతులు అక్కడికి వస్తారు. వాళ్ళు ఏమన్నా ఫెర్టిలైజర్ కానీ విత్తనాలు కొనాలన్నా ఇక్కడికి వస్తారు. అదేవిధంగా ఏ మార్కెటింగ్ అయినా మా దగ్గరికి వస్తారు. కనుక ఇక్కడ జరిగే ప్రతి అంశం వాళ్ళకి తెలుస్తూ ఉంది. మహారాష్ట్ర వాళ్ళకి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైన వాగ్దానాలు చేసి అబద్ధాల మీద ఎక్కువ రోజులు నడవలేదనడానికి ఇది నిదర్శనం. అబద్ధాలతో ఎక్కువ రోజులు నడపలేమనడానికి ఇది నిదర్శనం. అంటే గెలిచారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అలానే చెప్తారు. మరి జార్ఖండ్ విషయానికి వస్తే అదే ప్రధాని ఉన్నాడు, మరి జార్ఖండ్ విషయానికి వచ్చేసరికి పట్టించుకోలేదా, లేకపోతే అరగదొక్కే ప్రయత్నం చేసిన దాంట్లో నుంచి వచ్చిన విజయం ఎలా చెప్తారు? మరి అంటే అక్కడ కూడా పట్టించుకున్నారు. అక్కడ జార్ఖండ్ విషయం లోపల పూర్తి స్థాయి లోపల బీజేపీ ఒక సిస్టమేటిక్ పార్టీ, అంటే డబ్బులతోటో ఇది చేసే పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణకు బార్డర్ లో ఉంది కనుక డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇప్పుడు పార్టీలు గెలిచాయంటే 100% బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా 100% చూస్తున్నారండి. ఎందుకంటే అదానీ అంబానీ డబ్బుల మూటలు తీసుకొచ్చేసి ఎన్నికల్లో కుమ్మరిచ్చారు అంటూ కాంగ్రెస్ కోడై కూస్తుంది. అది కేవలం రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి అభూత కల్పన. బీజేపీ పార్టీ ఒక క్రమశిక్షణ, నిబద్ధత, ఒక నీతి నిజాయితీకి మారిపోయారు మోడీ గారు. ఇవాళ మీరు చూడండి, ఎప్పుడు కానీ ఏ ప్రధాని 3 సార్లు అయింది లేదు. ఆయనకు స్వార్థం లేదు. ఆయన ఒక మహాశక్తి మోడీ గారు. ఆయనకు ప్రజలే కుటుంబం అని చెప్పి అనే నాయకుడు ఎవరన్నా ఈ ప్రపంచంలో ఉన్నాడు అంటే కేవలం మోడీ గారు. మొన్న గెలిచిన అమెరికా ఎలక్షన్ ట్రంప్ కూడా అన్నారు ఒక మహాశక్తి అని. కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ డబ్బు పరంగా దీని పరంగా ఇది అదానీ అంబానీ అనేది ఎంత మోసం, అబద్ధాలతో నడిపించి అప్పుడు గెలిచిండ్రు వాళ్ళు. మరి ఎందుకు జార్ఖండ్ ప్రజలు నమ్మించలేకపోయారు? ఇప్పుడు మహారాష్ట్రలో ఇంత మీరే అన్నారు,
అద్భుత విజయము అనేసారు. జార్ఖండ్లో ఎక్కడేసిన గొంగలు అన్నట్టు పాత టైంలో ఎంత వచ్చాయో ఇప్పుడు అంతే వచ్చాయి, ఒక 2 మాత్రం పెరిగాయి. కాంగ్రెస్ని వాళ్ళ ఓట్ బ్యాంకు వాళ్ళు పదిలంగా ఉంచుకున్నారు, బట్ ఓటు షేరింగ్ మాత్రం పెరిగింది, అది ఒకటే ఇక్కడ. బట్ సీట్లను పెంచుకోలేకపోయారు. మరి ఎందుకు? అన్ని చోట్ల అదే ప్రధాని ఉన్నప్పుడు జార్ఖండ్ కూడా రిజల్ట్ ఉండాలి కదా. అక్కడ జరిగిన అంశము, అక్కడ వాళ్ళు ఉచిత వాగ్దానం 2500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఒకటి అడిషనల్ గా చేయడం జరిగింది. ఎప్పుడు కూడా మోడీ గారు ఉచిత వాగ్దానాల వైపు పోవడం లేదు. అక్కడ కేవలం ఏం జరిగింది, ఈ కాంగ్రెస్ మూటలు అక్కడికి పోయినాయి, మహారాష్ట్ర కూడా పోయినాయి. కానీ ఇక్కడ ఎందుకు ప్రభావం వల్ల అంటే పక్క పంటున్న తెలంగాణలో వాళ్ళు మోసం చేసి అబద్ధపు వాగ్దానాలు చేసి ఒక్క పని కూడా చేయలేదు కనుక వాళ్ళు ఆ ప్రభావం కంప్లీట్ స్టేట్ మీద పడింది. వీళ్ళ నిజస్వరూపం బయటపడి మోడీ గారి యొక్క అద్భుతమైన శక్తి ఆయన గ్రహించి ఈనాడు కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే మనకు అభివృద్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసించారు కనుక గెలిచింది. అది అక్కడికి రీచ్ కాలేదు, జార్ఖండ్లో ఈ విషయం రీచ్ కాలేదు. ఇప్పుడు రేపు ఈ పార్లమెంట్ ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత రేపు ఖచ్చితంగా తెలంగాణ, సౌత్ ఇండియా లోపల కర్ణాటక 2 రాష్ట్రాల మీద ఇదే స్ఫూర్తితోటి బీజేపీ, కర్ణాటక ఆల్రెడీ అయిపోయింది, కర్ణాటక అయిపోయింది, ఈ 2 రాష్ట్రాలను తెలంగాణను రాబోయే కాలంలో తెలంగాణ అదేవిధంగా కర్ణాటకను కైవసం చేసుకోవాలి, రేపు తమిళనాడు కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో సౌత్ ఇండియాలో 100% పాగా ఇస్తాం. 100% ఈ గెలుపు ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. సౌత్ ఇండియాలో పాగా వేయడం బీజేపీకి అందని ద్రాక్షే. కూటమి కట్టకుండా బీజేపీ నెగ్గడం అసాధ్యము కాదంటారా? 100% తప్పు. ఎందుకంటే 100% తప్పే ఉంది. ఇప్పుడు మహారాష్ట్రలో కూటమిగా నెగ్గారు, కానీ మహారాష్ట్ర అంటే ఒకటి బీజేపీ ప్రధాని మోదీ మానియా ఉంది అన్నప్పుడు సింగిల్ గా కదా రావాల్సింది. 2 పార్టీలను జత కట్టుకుని గెలిచినప్పుడు అక్కడ ప్రధాని మోదీ మానియా ఎక్కడ ఉన్నారు? ఒకటే చూడండి, ఎన్ని సీట్లకు పోటీ చేశారు, ఎన్ని గెలిచిండ్రు. 90% సీట్లు గెలిచిండ్రు. మీరు అది గుర్తుపెట్టుకోండి. 132 వచ్చినాయి అంటే నాట్ ఏ జోక్, అవుట్ ఆఫ్ 145 లో. అంటే ఈరోజు అక్కడ జరిగింది. రేపు కూడా ఈ మోడీ చరిస్మతోటే జరుగుతుంది. ఇక్కడ కూడా అవసరాన్ని బట్టి పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు కేంద్ర వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం ఒక వ్యూహం ప్రకారమే పోతారు తప్ప ఇది ఈరోజు చూడండి బీజేపీ అంటే ఎంత ముందు పోతుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ కి పార్లమెంట్ కి 8 సీట్లు వచ్చినాయి. పార్లమెంట్ ఓటింగ్ షేర్ పెరిగింది. రేపు కూడా బీజేపీ ఈనాడు ఇదే స్ఫూర్తి తీసుకొని మొన్న ఎప్పుడు మీరు కన్వీనియర్ గా 40 లక్షల సభ్యత్వాలు ఈనాడు రీచ్ అవుతున్నాం. అవును, ఒకప్పుడు ఉదాహరణకు మా మంత్రిని చూసుకుందాం, 5-10 వేలు గాంధీ అలా 40,000 సభ్యత్వానికి మేము రీచ్ అయినాం. ఎందుకంటే అక్కడ బీజేపీ అనేది చాలా లీస్ట్ లో ఉంటుంది. తెలంగాణలో కొన్ని ఏరియాలో కొన్ని కాన్స్టిట్యున్సీలో అసలు బీజేపీ వైపు చూసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు సభ్యత్వం విషయంలో చాలా పుంజుకుంది, దాన్ని యాక్సెప్ట్ చేయదలిచింది. కాకపోతే మహారాష్ట్ర ఎలక్షన్స్ ని తెలంగాణ బీజేపీ ఎందుకు అంత సెలబ్రేట్ చేసుకుంటుంది? కారణం ఏంటి అసలు? అంటే రేపు ఇక్కడ రాబోయే కాలం మాదే గనక, ప్రభుత్వం మేమే ఏర్పాటు చేస్తాం గనక, డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ ఉంటది గనక దీని పక్కపడి 4 years ఉంది కదా. 4 years అంటే ఏముంది, మీరు రేపు జమ్లీ వచ్చినాయి అనుకోండి, బిఫోర్ వస్తుంది కదా. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు. కూలగొట్టే ప్రయత్నాలు మేమే కూలగొట్టము, వాళ్ళే కూలగొట్టుకుంటారు. ఎందుకంటే అటువంటిది లేదు. ఇక్కడనే 4 కాచుకొని కూర్చున్నారు. ఒక పక్క బట్టి గారు, ఒక పక్క ఉత్తమ్ గారు, ఒక పక్క పొంగులేటి, ఇంకో పక్క ఇంకోరు కాచుకొని చూసుకున్నారు. ఇది ఎప్పుడు ఊడిపోయే కుర్చీ కాబట్టి ఎప్పుడు ప్రజలు వాళ్ళు ఊడిపోతే ఎలక్షన్ దీంట్లో ఒకరికి మీ బీజేపీ సపోర్ట్ ఫండింగ్ ఇస్తుంది కాబట్టి షిండే లాగా ఒకరిని లాగేసి కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడైందే పొగరాదు కదా. షిండే గారు కూడా అక్కడ చూడండి, శివసేన బాల్ ఠాకరే గారు ఆయన బై బర్త్ పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ కు వ్యతిరేకి. అటువంటి దాన్ని ఈ పార్టీలో గెలిచి ఆయన కాంగ్రెస్ తోటి జతగట్టిండు కనుక అక్కడ ఉన్న ఒరిజినల్ శివసేన బయటకు వచ్చి నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పి వచ్చిండ్రు. అంతేగాని ఏక్నాథ్ షిండేని మనం కాదు, వాళ్ళంతా వాళ్ళు వచ్చారు కనుక గౌరవించడం జరిగింది. ఎందుకంటే పార్టీని కాపాడాలి, సిద్ధాంతాలను కాపాడాలని. ఈ రాజకీయాలు బద్ధశత్రువు అయినటువంటి కాంగ్రెస్ కు బాల్ ఠాకరేకు ఈనాడు వీళ్ళతో కలిసింది అంటే ఎంత అనైతికం. కాబట్టి ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకునే అది అక్కడ చేసిండ్రు. ఇవాళ ఏకనాథ్ షిండే అనేది తప్పు. ఏకనాథ్ షిండేనే ఆయన పార్టీని కాపాడాలి అనే ఉద్దేశం కొద్ది శివసేన పార్టీని కాపాడాలని ఆయన బయటకు వచ్చాడు తప్ప ఆయన ఎవరో ప్రోక్ చేయలే. ఒకటి బాల్ ఠాకరే కొడుకును కాదని ఏకనాథ్ షిండే వారసుడు అనేది అది పొలిటికల్ గా ప్రోకేట్ చేయడం తప్పితే నిజంగా ఠాకరే కుటుంబం నుంచి వచ్చినప్పుడు ఎవరు వారసులు అవుతారు? అంటే వారసుడు అంటే ఆయన బాల్ ఠాకరే ఆయన
లైఫ్ను త్యాగం చేసిండు. ఆయన పార్టీ కోసం చేసిన ఎప్పుడైనా పదవి తీసుకున్నారా? ఆయన మీరు చూడండి, మన మీరు ఒకటే చూడండి, ఆయన ఎప్పుడు పదవి తీసుకోవాలి. ఈయన ఉద్ధవ్ ఠాక్రే తీసుకుని ఆయన కొడుకు తీసుకున్నారు. అది ప్రజలు అసహించుకున్నారు. అసహించుకొని ఈ అరాచకం, ఈ కాంగ్రెస్ అంటేనే అరాచకం, అనైతికం కనుక అది దృష్టిలో పెట్టుకొని ఆ ఏకనాథ్ షిండే గారు బయటకు వచ్చింది. బయటకు వచ్చి బీజేపీ సపోర్ట్ తీసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి చేసిండ్రు. మేము ముఖ్యమంత్రి కాలే కదా, మా ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి ఉన్నా మేము కాలే కదా. ఒక సిద్ధాంత పరంగా పోయేది బీజేపీ పార్టీ. కాబట్టి రేపు దాన్నే ఇక్కడ కూడా ఏమన్నా జరగవచ్చు, జరగదని లేదు. ఎందుకంటే వీళ్ళు ఒక వాగ్దానం చేయాలి. ఇంతకు రుణమాఫీ చూడండి, నేను ఒక రైతును, ఇవాళ ఏకకాలం లోపల 100 days లోపల చేస్తా అన్నారు. రుణమాఫీ ఎంత చేసేది? 50% కూడా చేయలే. 50% ఇంకా మిగిలిపోయింది. రైతు బంద్ ఇవ్వలే. ఇలా రైతుకు దేశానికి పట్టుకోమా రైతు అంటావు, రైతుకి ఇవాళ పెట్టుబడి సాయం ఎంత ఉపయోగపడుతుంది? నువ్వు ఇవ్వలే. ఇవాళ రైతులు ఎంత అంగోలిస్తూ ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా అన్ని అనేక 420 వాగ్దానాలు, 6 గ్యారంటీలలో ఏది జరగలే. ఆ బస్సుది కూడా ఫెయిల్యూరే, ఈ రుణమాఫీ ఫెయిల్యూరే. ఏ ఒక్క స్కీమ్ సక్సెస్ అయింది? ఇవాళ ఒక్కరు కాదు ముఖ్యమంత్రి, రాష్ట్రంలో 5-6 ముఖ్యమంత్రులు నడుపుతా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని. ఓకే, అంటే మొత్తానికైతే అక్కడ గెలిచిన ఆ ఊపు ఉత్సాహం తెలంగాణ మీద ఎఫెక్ట్ చూపించబోతున్నారు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, అక్కడ ఏకతాటిపైకి వచ్చి పార్టీ గెలుపు కోసం నాయకులంతా కలిసి పనిచేశారు. బట్ బీజేపీలో లుకలుకలు ఉన్నాయి. ఏకతాటిపైకి రాకపోవడమే బీజేపీకి పెద్ద మైనస్. అది ఇప్పుడు కాదు, ప్రతిసారి ప్రూవ్ అవుతూనే ఉంది. రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోలేదు ఇప్పటి వరకు. దానికి సంబంధించి పార్టీని దిశ చేసే వాళ్ళు లేరు. మాకు మేమే లీడర్లం అనుకుంటూ పోటీ పడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం కష్టము, అక్కడికి వచ్చినంత ఏకతాటిపైకి ఇక్కడికి రావడం కష్టము అనేసి అంటున్నారు. ఏమంటారు? మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. మోడీ గారు, అమిత్ షా గారు రేపు ఈ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, రేపు నెక్స్ట్ దృష్టి అంతా కూడా ఈ సౌత్ ఇండియా మీదే ఉంటుంది. ఇప్పటికే మీరు ఊహించరు 40 లక్షల సభ్యతలు అయితే అని మేము కూడా ఊహించలే. ప్రజలంతా చైతన్యంతో ముందుకు వస్తూ ఉన్నారు. రేపు దీన్ని ఖచ్చితంగా బలోపేతం చేస్తారు. రేపు జనవరిలో, ఫిబ్రవరిలో రేపు రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక ఉంటుంది, తర్వాత జిల్లా అధ్యక్షుడు ఎన్నిక ఉంటుంది, పదాధికారుల ఎన్నిక ఉంటుంది. ఒక సిస్టమేటిక్గా నడిచి ఒక కొత్త ఉత్తేజాన్ని తీసుకొని మా మోడీ గారు, మా అమిత్ షా గారు, మా నడ్డా గారు ఇట్లా గీత గీస్తే కింది నాయకత్వం ఎవ్వరు కూడా ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకించరు. 100% క్రమశిక్షణగా పనిచేయాల్సిందే. పార్టీ ఫస్ట్ మా దాంట్లో కనుక, నేషన్ ఫస్ట్, పార్టీ సెకండ్. కాబట్టి డెఫినెట్లీ ఈ పద్ధతులనే పోతారు, కలిసికట్టుగానే ఉంటారు. ఎవరికేం గ్రూపులు లేవు. అది మొన్నటి వరకు ఈ ఎలక్షన్ల మీద దృష్టి ఉండే. ఇప్పుడు మాత్రం రేపు కమింగ్ డేస్లో 100% సౌత్ ఇండియాలో బాగా వేసి తీరుతాం, కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ మహారాష్ట్ర స్ఫూర్తిని తీసుకొని పనిచేస్తాం. ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది, కర్ణాటకలో ఫెయిల్ అయింది, ఇక్కడ ఫెయిల్ అయింది. మీరు చూస్తూ ఉన్నారు, ఒక్క వాగ్దానం సక్సెస్ కాలే. మీరు ఇంతెందుకు రోడ్డు మీదకి వెళ్ళి ఒక పాంటేల దగ్గరనో, ఒక టీ కొట్టు దగ్గరనో అడగండి కాంగ్రెస్ పార్టీ గురించి. ఈవెన్ ముస్లిమ్స్ అడగండి, ముస్లిమ్స్ కూడా ఏమంటున్నారు? గల్తీ హోగాయి భయ్ అని చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ ప్రజల మార్పు వచ్చినాక దాన్ని ఎవరు ఆపలేరు. అబద్ధాల మీద ఎక్కువ రోజులు ఎవరు కూడా ప్రయాణం చేయలేరు. ఓకే, అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరూ చీకటి ఒప్పందాలు చేసుకొని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని చూస్తున్నారు. అది ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ గెలిస్తే ఇటు బీఆర్ఎస్ సంబరాలు చేసుకోవడం ఏంటి, ఇక్కడ తెలియట్లేదు, ఇలా చీకటి ఒప్పందాలు బాహాటంగానే కనిపిస్తుంది కదా అంటూ కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఏమంటారు? మేము అక్కడ మా గెలుపు, మా మోడీ గారి గెలుపు కాబట్టి మా గెలుపు మేము సంబరాలు చేసుకుంటాం. పక్క రాష్ట్రమైనా మా ఎంత ఒకటే నేషనల్ పార్టీ, మాది ప్రాంతీయ పార్టీ కాదు కదా. కాబట్టి మాకు ఈ చీకటి ఒప్పందం, మాకు ఈ టీఆర్ఎస్ తోటి పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. రేపు ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్న పరిస్థితుల ప్రకారం పెట్టుకుంటే, ఇక్కడ అప్పుడున్న పరిస్థితి ప్రకారం ఏం ఆలోచిస్తారో మా మోడీ గారు, మా అమిత్ షా గారు, మా నడ్డా గారు నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం నడుస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటా వేరువేరా? బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఒకటి కాదు, అది జరగని ముచ్చట. ఓకే, నెక్స్ట్ రాబోయే రోజుల్లో బీజేపీ అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ రేంజ్లో బీజేపీ సత్తా చాటిందో చూసాం. బట్ అప్పుడు ఏంటంటే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అని ఉండింది. బట్ ఇప్పుడు త్రికోణ పోటీ జరగబోతుంది కాబట్టి మరి ఈ మహారాష్ట్ర ఊపు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఎంతవరకు పడే అవకాశం ఉంది? మహారాష్ట్ర గెలుపు ఒక స్ఫూర్తినిస్తుంది. ఖచ్చితంగా లోకల్ బాడీస్లో రేపు పంచాయతీరాజ్ వ్యవస్థలో కానీ మున్సిపాలిటీలో కానీ బ్రహ్మాండంగా మేము అత్యధిక మేయాడుతో సీట్ గెలుస్తాం. అది రేపు జస్ట్ 2-3 నెలల కనిపిస్తుంది కదా.
కాబట్టి ప్రజలే చైతన్యవంతులై ఇప్పటికి వచ్చి వాళ్ళు ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి జైన్ అవుతా ఉన్నారు, పార్టీలో సభ్యత్వం తీసుకుంటా ఉన్నారు. ఒకే రోజు మీరు నమ్మరు, ఇట్లా ఆన్లైన్ సభ్యత్వం అంటే అసలు మా దగ్గరికి వచ్చి చెప్తే సభ్యత్వం నమోదైనంత మాత్రాన ప్రజలు మీ వైపు ఉన్నారు అనుకోవడానికి ఎంతవరకు అది కరెక్ట్ అంటే అంటారు? ఇది మేము ఎందుకంటే ఇప్పుడు పల్స్ పోలియో ఇవన్నీ సర్వేలు చూస్తున్నాము, ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఇవన్నీ చూస్తుంటే అంచనాలకు మించి రిజల్ట్ కనిపిస్తుంది. వాళ్ళు ఇస్తుంది ఒకటంటే ప్రజానాడి ఎటువైపు ఎప్పుడు ఆ ఓటు వేసేంత వరకు కూడా ఏం ఆలోచిస్తున్నాడు అనేది ఈవెన్ ఆ నాయకుడికి కూడా అర్థం కాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే సభ్యత్వం తీసుకున్నంత మాత్రాన బీజేపీ వైపు ఉన్నారు అనుకోవడానికి ఎంతవరకు అట్లని కాదు. ఇక్కడ ఏమైతుందంటే ప్రజలు చైతన్యవంతులైన ఒకప్పటి రాజకీయాలు కాదు, ప్రజలే ఇవాళ నాయకులను, ఒకప్పుడు నాయకులు ప్రజలను ఆడుకునేది, ఈనాడు ప్రజలే నాయకులను వాడుతూ ఉన్నారు, ఆడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఒక చైతన్యవంతులైనరు. ఎవరు ఏంది, ఎవరైతే నేషనల్లో పనిచేస్తారు, ఎవరితోటి అభివృద్ధి జరుగుతూ ఉంది, ఎవరు అవినీతికి దూరం ఉన్నారు, ఎవరు అవినీతికి దగ్గర ఉన్నారు అనేది వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఈ అవినీతి ఇవాళ మీరు పరేషాన్ అవుతారు. ఏదన్నా బిల్లు కావాలంటే ఫైనాన్స్ లోపల ఒక బిల్లు కావాలంటే 10% నగదిస్తే అవుతున్నాయి పనులు. కరప్షన్ లేని పనులే లేదు. ఆ బీజేపీ కరప్షన్కి 100% దూరం ఉంది. కాబట్టి మా గెలుపుకు రేపు రాబోయే కాలంలో ఇంకోటి, మీరు సభ్యత్వం అంటే ఒకప్పుడు ఏం చేసేది, పోయి బెదిరించే చేసేది. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉన్నది, మీరు బీజేపీలో సభ్యత్వం తీసుకుంటే మీకు ఇండ్లు రావు, మీకు సంక్షేమ పథకాలు రానియము, కాబట్టి సభ్యత్వం తీసుకొని బెదిరించిన అంటే వాళ్ళకు లోపల ఎంత ఉంటే మోడీ గారి పైన, బీజేపీ పార్టీ పైన, హిందూ తత్వం పైన, కాబట్టి ఎంత ఉంటే సనాతన ధర్మం పైన ఎంత నమ్మకం ఉంటే వాళ్ళంతా వాళ్ళు ఎన్ని బెదిరింపులకు గురి చేసినా స్థానికంగా ఉండే ఎమ్మెల్యేస్ కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, వాళ్ళు తిరిగి చెప్తా ఉన్నారు, మీరు సభ్యత్వం తీసుకుంటే మీకు సంక్షేమ ఫలాలు రావు, మీకు ఇండ్లు రావు, మీకు ఈ పెన్షన్స్ రావు అని చెప్పి బెదిరించినా వాళ్ళు చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి ఆత్మ నుంచి చేసుకుంటా ఉన్నారు. మేము అధికార పార్టీలో లేము, ప్రతిపక్షంలో ఉన్నా కానీ వాళ్ళ అంతరాత్మ నుంచి వచ్చింది కనుక వాళ్ళు డెఫినెట్ అదే దాంట్లో ఉంటారు. ఒకసారి హిందూ ధర్మం పట్ల ఆకర్షితులైనా, సనాతన ధర్మాన్ని నమ్మినా ఆ వ్యక్తి మారడు కాక మారడు. ఓకే, మరి ఏపీలో ఆల్రెడీ పొత్తుతో ముందుకెళ్లారు, మరి తెలంగాణలో ఆ పొత్తుకు సంబంధించి ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటే అది ఇప్పుడు ఏం చెప్పొస్తుంది, రేపు ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంది. అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల ఎలాంటి పొత్తులు ఉండవు. అవుట్ రైట్ గా బీజేపీ డైరెక్ట్ సింగిల్ గానే వెళ్ళిపోతుంది, సింగిల్ గానే గెలుస్తుంది, సత్తా సాడుతుంది. రేపు రాబోయే ఎన్నికలకు సంబంధించి అప్పటి వరకు క్లారిటీ ఇప్పుడు అవసరం లేదు. అప్పటి వరకు కేంద్ర నాయకత్వం ఏం నిర్ణయం తీసుకుంటారో దాని ప్రకారం ముందుకెళ్తారు, విజయం సాధిస్తాం. ఇక్కడ పక్కా డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది సౌత్ ఇండియాలో, ఇది 200% గ్యారంటీ. ఓకే, మరి ఇప్పుడు ఈ విజయంతో ఏం నేర్చుకున్నారు, జార్ఖండ్లో పరాజయంతో ఏం మార్పు జరగబోతోంది? జార్ఖండ్లో పరాజయంతో ఒక ఆలోచన చేస్తాం మేము, అక్కడ జరిగిన వైఫల్యం ఏంది, కాబట్టి దాన్ని మేము సరిదిద్దుకొని భవిష్యత్తులో జరగకుండా వాళ్ళు చూడండి 90% ఉన్నాం, రేపు 99% కూడా సాధిస్తాం. ఓకే, ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీ తొక్కేస్తుంది, దానికి కాంగ్రెస్ బీజేపీ రెండు పెద్ద అతీతం కాదు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అంటే ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా హస్తగతం చేసుకునేందుకు బీజేపీ కాంగ్రెస్ రెండు పోటీ పడుతున్నాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు, ఏమంటారు? కాంగ్రెస్ నైజం అది కాంగ్రెస్ చేస్తుంది, కానీ బీజేపీ ఎప్పుడు కూడా చేయదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళ ఏకనాథ్ షిండేను ఒక నీతి నిజాయితీని కాపాడిండ్రు, ఇక్కడ అజిత్ పవార్ కాపాడిండ్రు, కాబట్టి ఇక్కడ పొత్తు పెట్టుకున్నారు కదా. అట్లా అనుకుంటే ఆంధ్రప్రదేశ్ లోపల కూడా పొత్తు పెట్టుకొని వాళ్ళను ఇది చేశారు కదా, ఒకరికొకరు తోడైతేనే ఈనాడు ఇదేంటి. ఇలా పవన్ కళ్యాణ్ గారు రేపు ఎవరు మంచి చేస్తే వాళ్ళకు ఇస్తుంది. ఇలా పవన్ కళ్యాణ్ గారిది ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇక్కడ కూడా దాని ప్రభావం చూపెట్టిండు మహారాష్ట్రలో, ఎందుకంటే ఒక నీతి నిజాయితీ ఒక పద్ధతి ప్రకారం పోతా ఉన్నారు కనుక వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గురించి టాపిక్ తీశారు కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీకి పవన్ కళ్యాణ్ దిక్సూచి ఏమన్నా కాబోతున్నారా? ప్రధాని తర్వాత మళ్ళీ ఆ రేంజ్ మేనియా పవన్తోనే సాధ్యమో, ప్రధాని మోదీ తర్వాత ఆ మేనియా పవన్ తోటే స్టార్ట్ అనుకుంటున్నారా? అట్లనేం లేదు, ఒక ఇద్దరం కలిసి కూటమి. ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్రలో చూసుకుంటే 100% స్ట్రైక్ రేట్, ఎక్కడెక్కడ ఆయన ప్రచారం చేశారో ర్యాలీలు చేశారో అక్కడ ప్రతి ఒక్క అభ్యర్థి గెలవడం జరిగింది. ఈవెన్ ఒక ఎమ్మెల్యే
నేను ఇవాళ గెలిచాను అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆయన నా మా నియోజకవర్గానికి రావడం మా నియోజకవర్గంలో సభకు రావడము అక్కడ ఉన్న వారంతా ఆయనకు ఆకర్షితులై నాకు ఓటేశారు, నా గెలుపు ఆయనకే అంకితం అని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే నెక్స్ట్ మోదీ గారు ఒక సౌత్ నుంచి ఒక లీడర్ని నేషనల్ పరిచయం చేయబోతున్నారు. ఇంకా బీజేపీ దిక్సూచి ఈయన అనేది ఏమన్నా? అట్లా బీజేపీ చాలా పెద్ద పార్టీ, ప్రపంచంలో పెద్ద పార్టీ బీజేపీ. ఒక పొత్తులో భాగంగా, ఒక కూటమిలో భాగంగా ఆయన గౌరవిస్తూ ఉన్నారు. ఒకరినొకరు గౌరవించుకొని ఒకరి సహకారం ఒకరు తీసుకుంటారు. అంత మాత్రాన ఆయన బీజేపీకి దిక్చేసి అంటే బీజేపీ పార్టీ ఉంది కదా, మంచి ఎస్టాబ్లిష్ అయిన పార్టీ, పెద్ద పార్టీ, ప్రపంచంలో పెద్ద పార్టీ కదా. అదే చెప్పారు కదా, తుఫాన్ నార్మల్ పర్సన్ కాదు అనేసి అని ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు కదా. అంటే ఎలివేషన్ మీన్స్ ఆయనకున్న ఇప్పుడు కానీ బీజేపీ ఎవరి గొప్పతనాన్ని, ఎదుటి వ్యక్తి గొప్పతనాన్ని చెప్పే మంచి గుణం ఉన్నటువంటి బీజేపీ పార్టీ. పవన్ కళ్యాణ్ గారు అట్లా తుఫాన్ లాగా ఒక బ్రాండ్ అంబాసిడర్గా పోతా ఉన్నారు కనుక ఆ విషయాన్ని చెప్పిండ్రు. ఓకే, ఖచ్చితంగా అయితే ఏంటంటే పార్టీ కోసము ఆయన స్వచ్ఛందంగా సేమ్ మోదీలాగా నిష్కల్మషంగా వచ్చారు, ప్రచారం చేశారు, అంతేనా? అంతే. ఓకే, మరి ఇంకా తెలంగాణ రేపటి నుంచి బీజేపీ దూకుడు ఎలా ఉండబోతోంది? ఎందుకంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రతి ఒక్కరి, వాళ్ళ ప్రెస్ మీట్లు కావచ్చు, సంబరాలు కావచ్చు, జిల్లా వాడ తేడా లేకుండా ఇక్కడ తెలంగాణలో గెలిచామన్నంత రేంజ్లో బీజేపీ సంబరాలు చేసుకుంటుంది. మరి రేపటి నుంచి ఈ మార్క్ ఎలా ఉండబోతుంది, పోరాటం ఎలా ఉండబోతోంది? రేపటి నుంచి ప్రతి బీజేపీ నాయకుడు, కార్యకర్త 24/7 పార్టీని డెవలప్ చేసే కార్యక్రమంలో ఉంటారు. ఎందుకంటే మేము చూస్తున్నాము బీజేపీ పార్టీలో ఎప్పుడు ఏదో ఒక అసైన్మెంట్ ఇస్తూనే ఉంటారు, ఎప్పుడు ఖాళీ ఉంచారు క్యాడర్ను. అంటే నాయకులు కావచ్చు, లేకుంటే ఏ రకంగా మీటింగ్స్ పెట్టడము, తర్వాత సర్వే చేయడం కానీ, లేకుంటే సర్వీస్ చేయడం కానీ, ఇవన్నీ ఏ పార్టీలో కూడా చూడలే. అట్లా ఇంకా ముందుకు 24/7 ఒక హానెస్ట్గా, ఒక నిజాయితీ పరంగా, ఒక సాక్రిఫైస్ తోటి ముందటికి వెళ్ళడానికి ప్రతి బీజేపీ నాయకుడు, కార్యకర్త కంకణం కట్టుకున్నారు. రేపటి నుంచి అదే కార్యక్రమంలో పోతారు. రేపు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని గవర్నమెంట్ తీసుకురావడానికే ప్రతి కార్యకర్త ఈ ఉత్సాహంతో పనిచేస్తారు. ఓకే, మరి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఈసారి ఎవరిని వరించబోతుంది, ఎవరైతే బాగుంటుంది అన్నది ఒకటి. క్యాడర్లో అయితే ఒక చిన్న పార్టీ, ఏదో ఒక బండి సంజయ్కి సపోర్ట్గా ఉండేవాళ్ళు, ఈటల రాజాకి సపోర్ట్గా ఉండేవాళ్ళు, ఇలా రకరకాల డిస్కషన్ జరుగుతుంది కదా. మరి ఏ ప్రాతిపదికన అధ్యక్షుడు ఎన్నిక ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ బండి సంజయ్ గారా, ఈటల రాజేందర్ గారా అనేది కాకుండా మోడీ గారికి, అమిత్ షా గారికి, తర్వాత నడ్డా గారికి వాళ్ళు తెలుసు. ఆ అధ్యక్ష పదవి అయ్యేంత వరకు కూడా ఎవరికి కూడా తెలియదు. అందరు కూడబలుకొని ఒకటే మాట చెప్పాలని ఫిక్స్ అయిపోయారా ఏంటి? ఎవరిని అడిగినా అధ్యక్ష చివరి నిమిషం వరకు పేపర్ తీసి అక్కడ స్టేజ్ మీద అనౌన్స్ చేసే వరకు ఏ ఒక్కరికి తెలియదండి అనేసి, అంటే ఇదే ఆన్సర్ మీడియాకి చెప్పడానికి కూడబలుకున్నారా? వాస్తవం కనుక అదే చెప్తున్నారు. అట్లా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తానో, పైరేవి చేస్తానో, ప్రెజర్ చేస్తానో ఇచ్చేది కాదు. వాళ్ళొక ప్రతిపాదిక తీసుకుంటారు, దానిపైన వాళ్ళకి అన్ని క్యారెక్టర్స్ బట్టి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. చెల్లా నారాయణ గారికి అంటే ఈ క్యారెక్టర్ ఉన్న పర్సన్ ప్రస్తుతానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయితే బాగుంటుంది అన్న ఏమన్నా క్వాలిటీస్ మీ మైండ్లో ఉన్నాయంటే? అగ్రెసివ్గా వెళ్ళే వాళ్ళ, సౌమ్యంగా వెళ్ళే వాళ్ళ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి పర్సనాలిటీ, ఏ క్యారెక్టర్ ఉంటే తెలంగాణ బీజేపీ దూకుడుగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? తెలంగాణలో అంటే మంచి యాక్టివ్ స్పిరిట్, తర్వాత ఒక మాస్ లీడర్, ఓకే, ఆ రకంగా ఉండి అగ్రెసివ్గా ఉండాలి. ఉంటే డెఫినెట్లీ పార్టీల ప్రజల్లో ఉంది, దాన్ని లేపగలిగే శక్తి ఉండాలి. అది డెఫినెట్ జరుగుతుంది, ఆ దిశగానే సెలక్షన్ జరుగుతుందని అనుకుంటున్నాను. ఓకే, అంటే రేస్లో అయితే చాలా మంది ఉన్నారు, ఉన్న దాంట్లో మీరు ది బెస్ట్ టాప్ 5లో వీళ్ళలో ఎవరైనా అయితే బాగుంటుంది అనేసి అని అనుకుంటే చెల్లా నారాయణ గారు టాప్ 5లో ఎవరికి ఇస్తారు? అట్లా ఏముండదు. మా పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ. మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు అభిప్రాయం చెప్పడానికి ఇబ్బంది? అట్లా ఏం ఇబ్బంది ఏం కాదు. అసలు ఆ స్కోపే లేదు కదా, నేను అనుకుంటేనో ఇంకోటి అనుకుంటే అయ్యేది కాదు. టాప్ 5లో వీళ్ళు ఉన్నారండి నా మైండ్ లో, దీంట్లో ఎవరైనా సరే బీజేపీ పార్టీ దూసుకెళ్ళిపోతుంది అని అది అట్లా ఏం లేదు. ఎవరిచ్చినా ఆ సమర్థున్నే సెలెక్ట్ చేస్తుంది. ఓకే, సమర్థవంతమైన వ్యక్తినే సెలెక్ట్ చేస్తుంది. అంటే ఓటింగ్ అయితే ఉంటుంది కదా, అంటే ప్రతి ఒక్కరిని ఎవరైతే ఏంటి వీళ్ళ క్యారెక్టర్ పరంగా మీరేమంటారని ప్రతి ఒక్క సభ్యుని అయితే అడుగుతుంది కదా, అడుగుతారు. తర్వాత వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, పార్టీ ఇంటెలిజెన్స్ ఉంటుంది. దాని క్రమంగా మనిషి యొక్క క్యారెక్టరు, మనిషి యొక్క వ్యవస్థను బట్టి, ఆయనకుండే
బ్యాక్గ్రౌండ్ని బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది బీజేపీ పార్టీ. ఓకే, మొత్తానికి మరి అదాని విషయానికి సంబంధించి ప్రధాని మోదీ అండదండలు లేకుండా అయితే అవకతవకలు జరగవు. రాబోయే రోజుల్లో ఇది ప్రధాని మెడకు చుట్టుకోబోతుంది. ఇక్కడ పెంచి పోషించింది ఆయనే అన్న ఒక న్యూస్ ఇప్పుడు స్ప్రెడ్ అవ్వడము, దాన్ని హైలైట్ చేయబోతున్నారు. ఈవెన్ నేషనల్ మీడియా కూడా ఈ అంశానికి సంబంధించి చాలా రకాల కథనాలను ప్రసారం చేస్తుంది. దీని గురించి ఏమైనా ఐడియా ఉందా? అంటే ఈ అదాని అంబానీకి అసలు మోడీ అనే వ్యక్తి నిస్వార్థపరుడు, ఆయన ఎవ్వరికి కొమ్ము గాయాల్సిన అవసరం లేదు. కాబట్టి డబ్బు సంచులు ఇచ్చింది వాళ్ళిద్దరు, మొత్తము నడిపించింది వాళ్ళిద్దరు అనేదే కదా కాంగ్రెస్ చెప్తున్నమాట. ఆయన ఇదేం చేస్తారు, ఆడరాక మధ్యలో కురుస అన్నట్టు రాహుల్ గాంధీ గారు చేదగా ఇవన్నీ చెప్పే దుష్ప్రచారం. మొన్న గెలిచింది కూడా తెలంగాణలో అంతే కదా, బీజేపీ టీఆర్ఎస్ ఒకటని, తర్వాత ఇదంతా అబద్ధాలు చెప్పి మోసం చేసి గెలిచిండ్రు. అది ఇప్పుడు బట్టబయలవుతుంది. కాబట్టి మా మోడీ గారికి ఎవరికి కొమ్ము, ఆయనకు ఒకటే సంక్షేమం, అభివృద్ధి, ప్రజలు అనే ఆలోచన తప్ప వేరే ఉండదు. అటువంటి నాయకుడిని ప్రపంచంలో మనం చూడలే. వాళ్ళు మనం అటువంటి నాయకుడు ఉన్నాక ఇవన్నీ ఇన్మెటీరియల్. అది ఇంకోటి, వాళ్ళ అమెరికాలో కేసు బుక్ అయింది కదా, ఇప్పుడు మన పోలీసును మనం గౌరవించాము, మరి అదేమైతే చూద్దాం కదా. ఓకే, అంటే నిజాలు నెలకొంటే తెలుస్తాయి, అంతేనా? అంతే కదా. ఓకే, నెక్స్ట్ అంటే ఇప్పుడు టాపిక్ తీసారు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే నినాదము ఎలక్షన్ టైం నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 1.5-2 years నుంచి వస్తున్నా కూడా ఎందుకు ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ప్రతిసారి బీజేపీకి కాంగ్రెస్ బీజేపీ ఒకటని, లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ఈ ట్యాగ్ని ఎందుకు తగిలిస్తున్నారు అనుకోవాలి అసలు? అంటే వాళ్ళు ఏదో ఒక రకంగా బీజేపీకి ఆదరణ వస్తున్నది, దీన్ని మస్కబార్చాలి, డ్యామేజ్ చేయాలనే ఉద్దేశం కొద్దీ ఒక అభూత కల్పన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, మాకు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు, ఇంకోటి ఏమంటారు కాంగ్రెస్ బీజేపీ కానీ ఉంటుంది. ఇదైనా జరిగే పని అది చెప్పడం టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మరి ఇలా కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకటైతే మాకు అటువంటి మాట్లాడితే ఎవరు ఉంటారు? అటువంటి ఆలోచన లేదు, అటువంటి జరగదు కూడా, అవసరం కూడా మాకు లేదు. ఓకే, ఓవరాల్గా ఇంకా కంక్లూజన్, మోదీ మాన్యా ప్రభంజనము రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ఉండబోతుంది? కొంత పార్లమెంట్ ఎలక్షన్లో కొంత తగ్గింది, చాలా అంటే ఒకరు సపోర్ట్ లేకుండా నెట్కి రావడానికి కొంత క్లిష్ట పరిస్థితులు అయితే అక్కడ కనిపించాయి. ఆల్మోస్ట్ మళ్ళీ ఏపీ కావచ్చు, నెక్స్ట్ మన నితిన్ గడ్కరీ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవడం కావచ్చు, అది మనం చూడడం జరిగింది. మరి ఇంకా కమింగ్ ఎలక్షన్స్ చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. మరి జమిలీ వచ్చేంత వరకు అయితే ఇది కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి మోదీ ప్రభంజనాన్ని ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఇంకా ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి, బీజేపీకి ఇంకా తిరుగులేదు అని చెప్పడానికి ఒక నిదర్శనం ఏదన్నా? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకొని ఇక్కడ అదాని అంబానీ అని ఇవన్నీ చేయడం ద్వారా అదొక ప్రజలు నమ్మిండ్రు. ఈరోజు అది పటాపంచలైపోయి ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ లోపల మన ప్రజలు వాస్తవాన్ని తెలుసుకొని ఈరోజు ఈ గెలుపునిచ్చిండ్రు. ఇదే స్పీడ్ తోటి ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏది ఇప్పుడు 100 స్పీడ్ నుంచి 120 స్పీడ్కి వెళ్ళిపోయి అన్ని రాష్ట్రాలలో రేపు ఏ పార్టీ మిగలదండి. రేపు ఏకైక పార్టీ బీజేపీ. ఆ బీజేపీ పార్టీ మోడీ గారే ఉంటారు. మోడీ గారు ఉన్నంత కాలం వారే ప్రధానిగా ఉంటారు, ప్రజలు ఊరుకుంటా ఉన్నారు. ఓకే, మరి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీసా లేకపోతే షిండేనా? అది కేంద్ర నాయకత్వం ఆలోచిస్తుంది. వాళ్ళు ఏదైతే ఇంతకుముందు మాట్లాడుకున్నారో అవన్నిటిని కలిసి రేపు 3 పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు, కాంట్రవర్సీ లేకుండా. నాకైతే వాళ్ళ ఒక విషయం అయితే అర్థమైపోయింది, బీజేపీ వాళ్ళని ఎవరిని కదిలిచ్చినా ఒక కంక్లూజన్కి సంబంధించి ఎవరు కాబోతున్నారు అనే దానికి ఒకటే ఆన్సర్ ఉంటుంది, దీన్ని ఎప్పుడు అడగొద్దు అని మాత్రం ఫిక్స్ అయిపోవాలి, అంతేనా? అంటే వాస్తవం అదే కదా, వాస్తవం అది కనుక మీరు ఏదడిగినా వాస్తవం లేకుంటే బయటకు వస్తుంది. వాస్తవం అదే కనుక అది ఎవరి చేతిలో లేదు. ప్రకాష్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పారు, మీరు ఎవరిని అడిగినా ఇదే మాట ఉంటుందంటే మా టర్మ్స్ కండిషన్స్ కావచ్చు, మా పార్టీ సంస్థాగతంగా మొదటి నుంచి ఎలా వెళ్తుందో దాని మీదనే డిపెండ్ అవుతా, అంటే ఎవరో వచ్చారని మార్చడం ముందుకెళ్ళడం అది ఉండదు. కాబట్టి మీరు ఎన్నిసార్లు అడిగినా పదే తరచినా ఇదే ఆన్సర్ ఉంటుంది అన్నారు. ఇవాళ మీ దగ్గర కూడా అదే కంక్లూజన్ వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ చెల్లారాయణ గారు, నిజంగా చాలా మంచి విషయాలు చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ఎలా ఉండబోతోంది, ఇంకా ఎలా ప్రణాళికలు రచించబోతున్న అన్న విషయాన్ని చాలా క్లియర్ కట్గా తెలియజేశారు. మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము, ధన్యవాదాలు. నమస్కారం, థ్యాంక్ యూ. చూసారు కదా, ఖచ్చితంగా మహారాష్ట్ర విజయం అనేది మిగతా రాష్ట్రాల గురించి పక్కన పెడితే తెలంగాణకైతే అది పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే బార్డర్లో ఉంది, అది ఖచ్చితంగా ఇక్కడ ప్రజలను విశ్వసించే విధంగా, అంటే ప్రజలు మోదీ వైపు ఎలా టర్న్ అవుతున్నారనేది ఇక్కడున్న తెలంగాణ ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభంజనాన్ని చూడబోతున్నారు. అది
త్వరలోనే జరగబోతుందన్న విషయాన్ని అయితే చెల్ల నారాయణ గారు చెప్పారు. చూద్దాం మరి తెలంగాణలో ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి, బీజేపీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ఉండబోతున్నారు, జాతీయ అధ్యక్ష పదవి కూడా ఎవరిని వరించబోతుంది, మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఎలా ఫోకస్ పెట్టబోతున్నారు అనేది. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ న్యూస్ 360.